సాక్షాత్తు శ్రీరాముల వారిని మనం ఆయన నుంచి ఆదర్శంగా తీసుకోవాల్సింది ఏంటి? అమ్మవారికిను శ్రీరాముల వారికి మధ్య ఏదైతే అండర్‌స్టాండింగ్ ఉండి అక్కడి వరకు వెళ్ళొచ్చారో, ఇప్పుడున్న భార్యాభర్తలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అమ్మాయి వాళ్ళ రోజుల్లో సీత అనే పేరు పెట్టుకోవటానికి జనం భయపడుతున్నారు. కష్టాలొస్తాయని. కష్టాలొస్తాయని. హ్మ్. ఇవన్నీ వెర్రి నమ్మకాలు, మూఢనమ్మకాలు. హ్మ్. అంతటి సాక్షాత్తు లక్ష్మి ఆమె. క్షీరసముద్రరాజ తనయ. హ్మ్. ఆవిడ పేరు లక్ష్మీదేవి పేరు పెట్టుకుంటే కష్టాలు ఎట్టొస్తాయి? హ్మ్. ఆవిడకొచ్చినాయి. దానికి ఒక బలీయమైన కారణం ఉంది. హ్మ్. ఆ కష్టాలు వస్తే కానీ రాముడు వెళ్ళి రావణ సంహారం చేయడానికి వీలు కాదు. హ్మ్. ఒక ఇది ఉంది అక్కడ కథ ప్రణాళిక ఉంది, ఒక ఐతిహ్యం నడిచింది కదా. హ్మ్. సీత అని పేరు పెట్టుకున్నంత మాత్రం అందరికి కష్టాలు వస్తాయా? హ్మ్. రావు. రావు. ఇట్లా పరిస్థితుల ప్రభావం. ఇవాళ హ్మ్. కొన్ని పేర్లు పెట్టుకోవటానికి భయపడుతున్నాం. అదే ఆ పురాణం. ఇదంతా ఏంటంటేనమ్మా, ఈ ప్రబలిపోయినటువంటి అనుమానాలతో కారణం, హ్మ్. ఏమి కాదు. హ్మ్. ఇకపోతే హ్మ్. కుటుంబం అన్నావే, హ్మ్. సీతారాములు హ్మ్. వాళ్ళు కలిసి ఉన్నటువంటి కాలం చాలా తక్కువ. హ్మ్. దాదాపుగా 11 ఏళ్ళు ఆ ప్రాంతంలో వయసుండగా సీతమ్మ వారికి 12 ఏళ్ళు అట్లా ఉండగా రాముడికి వివాహమై హ్మ్. ఏడాదికి అరణ్యవాసం. హ్మ్. రాముడు అరణ్యాల్లో ఉన్న బ్రహ్మచారిగా జీవించాడు. హ్మ్. 14 ఏళ్ల వనవాసంలో సీతారాములు బ్రహ్మచర్యాన్నే పాటించారు. నార చీరలు దిప్పు కట్టుకొని కందమూలాదులు తింటూ. హ్మ్. ఆవిడ తిరిగి అయోధ్యకు వచ్చిన తర్వాత గర్భవతి అయింది, కానీ హ్మ్. అయోధ్యకు వస్తూనే అరణ్యవాసం నుంచి పిల్లలతో రాలేదు. హ్మ్. అవును. అట్లా బ్రహ్మచర్యం పాటించారు. హ్మ్. అది అసలు లక్ష్మీనారాయణల సంబంధం కాబట్టి సీత రాముడితో అంటుంది అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు. రాముడు అంటాడు, నువ్వు వెళ్ళాల్సిన పని లేదు, లక్ష్మణుడు కూడా రావాల్సిన పని లేదు, నేనే వెళ్ళాలి, మా నాయనగారు నన్నే వెళ్ళమన్నాడు. హ్మ్. ఆజ్ఞ అంతవరకే. అప్పుడు సీత ఒక మాట అంటుంది, నువ్వు గనక నన్ను తీసుకువెళ్ళకపోతే హ్మ్. మా కేకయ్య మా విదేహ రాజ్యంలో ఏమనుకుంటారో తెలుసా? ఒక భార్యని తన వెంట పెట్టుకొని కూడా తీసుకెళ్ళలేనటువంటి అసమర్థుడికి మా రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేశాడని విదేహ రాజ్యం జనం అనుకుంటారు. హ్మ్. కాబట్టి నేను నీతోటి రాకపోతే మా రాజ్యంలో నీకు అపవాదు వస్తుంది. హ్మ్. అది తొలగాలంటే నేను నీతోటి రావాలి. హ్మ్. భర్త గౌరవం తన పుట్టింటి ప్రాంతంలో పోతుందని ఆయనతోటి వెళ్ళింది. అదే కాదు, హ్మ్. ఆ రోజుల్లో అర్ధాంగి, సహధర్మచారిణి, ఇయం సీత మమ సుత సహధర్మచరి తవ అంటాడు అప్పగిత్తులు చేసేట. హ్మ్. ఈ సీత అంటే నీకు సహధర్మచారిగా వస్తున్నది కాబట్టి ఆయన ఏమి చేస్తే ఆమె అది అర్ధాంగిగా హ్మ్. వెళ్ళింది, ధర్మం పాటించింది. హ్మ్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత దుష్ట శిక్షణ కోసం కొంత ప్రేరేపణ ఉంది కాబట్టి రావణాసురుడు తీసుకెళ్ళటం సంభవించింది. అతనికి ప్రధానంగా స్త్రీ వ్యామోహం, హ్మ్. అందువలన ఏమైనా కూడా తీసుకెళ్ళి